So hello guys, welcome back to my YouTube channel. You are watching Nitish Moto Vlogs. So good morning from కోయంబత్తూర్ అనమాట. మనమైతే రూమ్ చెక్అవుట్ చేసాము, ఇంకా స్టార్ట్ అవుతున్నాము బెంగళూరుకి. సో లగేజ్ అంతా ర్యాక్ చేసాము, కొంచెము ఇంజిన్ కూడా వార్మ్ చేస్తాం అనమాట. మన వాళ్ళందరూ లగేజ్ ర్యాక్ చేసేసరి ఇంకా స్టార్ట్ అయిపోతాము. టైం ఇప్పుడు 3 అవుతుంది అనమాట. మనకి గూగుల్ మ్యాప్స్లో 350 కిలోమీటర్ సంథింగ్ ఉంది కోయంబత్తూర్ నుంచి. 6.5 అవర్స్ చూపిస్తుంది అనమాట. ఫ్యూయల్ స్టాప్ కోసం ఆగున్నాము. ఇక్కడ 101.35 ఉంది. మన దాంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి, బట్ పట్టించేస్తే మేలు. కార్డు 700 పడింది మన దాంట్లో. ఇప్పుడు వచ్చి 6 మెంబర్సే వెళ్తాను అనమాట బెంగళూరుకి. ఇంకో 2 వచ్చి రూమ్లోనే ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ వెంకటగిరికి వెళ్ళిపోవాలన్నమాట. సో వాళ్ళది వేరే రూటు. మేమంతా బెంగళూరుకి వెళ్ళాలి కాబట్టి ఇంకా అందరం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము. కొంచెం టైట్గా ఉన్నా పర్లేదు, 2 గంటలకు లేచి 3 గంటలకంతా స్టార్ట్ అయిపోదాం అని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే మీరు మన ప్రీవియస్ వ్లాగ్స్ చూసింటే తెలుసుంటుంది ఎండలు ఎలా ఉన్నాయో. దగ్గర 45 degrees వరకు వెళ్తూ ఉంది టెంపరేచరు. ఇంకా ఎండలో బాధపడడం కన్నా ఎర్లీ మార్నింగ్ లేచి చల్లు వెళ్ళిపోవడం మేలు అనిపించింది. అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయాం అన్నమాట తొందరగానే. మనమైతే ఇప్పుడు కోయంబత్తూర్ సిటీలో ఉన్నాము. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది మామూలుగా అయితే మనకి ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే కోయంబత్తూర్లో మనకి ప్రతి ఒక్క 100 మీటర్స్కి కనీసం ఒక 2 యూటర్న్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ యూటర్న్లో ఏంటంటే కార్స్ వీళ్ళంతా యూటర్న్ చేసుకునేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో మనం ఎలాగో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకి ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం 5 అయింది. ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ఆగాం. మంచి ఒక వేడివేడిగా బూస్ట్ వేసాం అన్నమాట. అలాగే మన వాళ్ళు కేక్ కటింగ్ కూడా చేశారబ్బా. ఈరోజు ఉగాది అని చెప్పి కేక్ కట్ చేశారు. సన్ రైజ్ అవడానికి ఇంకొక ½ అవర్ పట్టచ్చు. 5:40 అయిందనమాట టైం. ఇప్పుడు డ్రోన్ షాట్ తీద్దాము. ఈ టోల్ గేట్ వచ్చి ఇప్పటికీ 4వ టోల్ గేట్ అనమాట కోయంబత్తూర్ నుంచి. గాయస్ మనకి సన్ రైజ్ కూడా అయిపోయింది. డ్రోన్ ఫ్లై చేయడానికి మంచి స్పాట్ దొరకట్లేదు అనమాట. ఇక్కడ మొత్తము చెట్లు అన్నీ ఉన్నాయి, మంచి స్పాట్ దొరకట్లేదు. సో డ్రోన్ ఫ్లై చేయడానికి మంచి వ్యూ దొరికిందనమాట. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా డ్రోన్ షాట్స్ చూడండి.
చూసారు కదా గైస్, డ్రోన్ షాట్స్ చాలా బాగా వచ్చాయి కదా. సో మనకి ఇంకా బెంగళూరు 200 కిలోమీటర్స్ ఉంది. 4.5 hours చూపిస్తుంది. చూడాలి. మనం ఎలాగో బ్రేక్ఫాస్ట్ కాగాలి. అక్కడ ఒక 1 hour ఎగిరిపోతుంది. ఇప్పుడు టైం 7 అవుతుంది. 5 hours వేసుకుంటే మన మధ్యాహ్నం అయిపోతుంది 12. ఇటు సైడ్ చూడండి గైస్, మొత్తం ఫ్యాక్టరీస్ ఉన్నట్టున్నాయి. బా, చాలా పెద్ద ఫ్యాక్టరీలా ఉంది ఇది. నేను దీనికి వెళ్ళున్నాను రబ్బా. నేను బీటెక్లో ఉన్నప్పుడు మా కాలేజ్ వాళ్ళు తీసుకెళ్ళినారు దీనికి. ఇప్పుడు గుర్తొస్తుంది లోపల అక్కడ ఎంట్రన్స్ చూస్తూ ఉంటే. లోపల ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం చూపించారు, చాలా బాగుంటుంది. నేను ఇది విజిట్ చేసి కూడా దాదాపు అయిపోయింది, 6-7 years పైన అయిపోయింది. మార్నింగ్ 2కి అలా లేసాం కాబట్టి అందరికీ ఆకలిగా ఉంది. టైం ఇప్పుడు 8 అయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మనం పొద్దున్న 2 గంటలకు లేసాం. ఇప్పుడు ఏంటంటే ఫుల్గా పూరీలు తిన్నాం. ఇప్పుడు నిద్ర వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. మరీ ఎక్కువ నిద్ర వస్తే నేనైతే వాళ్ళ పక్కన ఆపేస్తా గమ్మనే. మనం రిస్క్లో అంతా ఏం చేయం మనం. ఇంకో విషయం ఏంటంటే, మన సన్నీ బ్రో వెళ్ళిపోతాడు అనమాట. ముందర డైవర్షన్ తీసుకుంటాడు. కృష్ణగిరి నుంచి కిందకు పోవాలి ఆ బ్రో. సరే, ఇక్కడ నుంచి ఎంత దూరము? సరే, వెళ్ళాక మెసేజ్ పెట్టి. సరే బాయ్, జాగ్రత్త. కోయంబత్తూరు నుంచి బెంగళూరుకి వచ్చే దారిలో ఇది 6th టోల్గేట్. ఇది వచ్చి కృష్ణగిరి టోల్గేట్ అనమాట. నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటా. అది ఒకవేళ ఉంటే ఇంకొక టోల్గేట్ ఉండొచ్చు. చాలా ఫుల్ పట్టేసాడు. సో 866 పట్టింది మన దాంట్లో. సో గైస్, ఇదే అనమాట లాస్ట్ వీడియో ఈ కొడైకెనాల్ సిరీస్లో. సో నా తరపున ఒకే ఒక రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దాదాపు 100%లో 20% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మిగతా 80% అసలు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనమాట. సో అలాగే వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఒక లైక్, ఒక కమెంట్ కూడా వేసుకోండి. ఇంకెన్ని చేసినాక పక్కన బెల్ ఐకాన్ మాత్రం ఏం పాపం చేస్తుంది, అది కూడా ఆన్లో పెట్టుకునేసండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలి కదా. సో ఇది 7th టోల్గేట్ అనమాట. ఇదే లాస్ట్ టోల్గేట్. ఇంకా దీన్ని దాటేసి కొంచెం ఒక 10 kilometers అటు ముందర పోతే, 10 కూడా కాదు, ఒక 5 kilometers ముందర పోతే మనము లెఫ్ట్ తీసుకోవాలి మన ఫ్లాట్కి. సరే బ్రో, బాయ్ బాయ్. బ్రో, మీకు కింద నుంచి పోవాలి, మీకు ఇట్లా పోవాలి. సార్ బాయ్. బ్రో బాయ్. ఓకే బ్రో, బాయ్, నైస్ టు మీట్ యూ. బాగుందా ట్రిప్? ఓకే బాయ్. బాయ్ 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 బ్రో. ఇంటికి పోతే మెసేజ్ చేయండి. సరే సరే.
సో మన వాళ్ళు అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. మనము కింద నుంచి ఇలా పోవాలన్నమాట, మన వాళ్ళు పై నుంచి పోవాలి. సో గాయ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. సో కొడైకెనాల్ సిరీస్ కూడా అయిపోయిందనమాట. ఈ సిరీస్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా గాయ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.